సార్ అసలా మీకు రైటర్ అవ్వాలన్న ఆలోచన ఎట్లా స్టార్ట్ అయింది? ఎప్పుడొచ్చింది సార్? రైటర్ అవ్వాలన్న ఆలోచన ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి స్టార్ట్ అలా చిన్నప్పటి నుంచి ఊహ హ్మ్. తెలిసినప్పటి నుంచి రైటర్ అవుదాం అనే ఆలోచన ఉంది. దానికి కారణం ఏంటంటే మా ఇంట్లో పెద్ద లైబ్రరీ ఉండేది. మా ఓకే. తాతగారు పోయిట్, కవిత విశ్వనాథ్ సత్యనారాయణ గారు, చల్లపల్లి వెంకట శాస్త్రి గారు, హ్మ్. గుర్రం జాషువా గారు, హ్మ్. వీళ్ళతో పాటు జంజాల పవన్ శాస్త్రి గారు, ఆ తర్వాత కరుణశ్రీ వీళ్ళందరితో యెస్. బాగా ట్రావెల్ చేస్తుండేవాళ్ళు. హ్మ్. మా ఇంట్లోనే కవితా గోష్ఠులు అవి జరుగుతుండేవి. హ్మ్. మా నాన్నగారు, మా బాబాయ్ ఇద్దరు కూడా వెరీ వెల్ దే ఆర్ యావిడ్ ఓకే. రీడర్స్. సో వాళ్ళతో పాటు ఉండటం, ఆ పుస్తకాలు చదివి దాని మీద డిస్కస్ చేసుకోవడం, ఆ డిస్కస్ చేసుకుంటే మేము కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయడం, తెలుసో తెలియకో ఆ పాలిటిక్స్ గురించి, సినిమాల గురించి, సాహిత్యం గురించి రీడర్స్ డైజెస్ట్ బుక్స్ ఉండేవి. ఆ తర్వాత ఒక వయసు వచ్చాక మా నాన్నగారు నాకు జేమ్స్ హ్యాడ్లీ చేజ్ అని, లేకపోతే సిడ్నీ షెల్టన్ బుక్స్ అని, మా బాబాయ్ ఆహ్, స్పోర్ట్స్ సంబంధించినవి, మ్యూజిక్ సంబంధించినవి. సో హ్మ్. ఆర్ట్ అండ్ నాలెడ్జ్ మీద విపరీతంగా నాకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకునే అవకాశం లభించింది.